హాయ్, అందరూ బాగున్నారా? హరిప్రియ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే గురువుగారు ఎలా ఉంటారని నన్ను కొందరు అడిగారు. నేను చెప్తాను, గురువుగారు ఎలా ఉంటారా? యద్భావం తద్భవతి. నాకు గురువుగారు మా తాతగారి రూపంలో ఉండేవారు. అలాగే మా తాతగారు మా అమ్మమ్మగారి రూపంలో గురువుగా ఉన్నారు. అలాగే మా నాయనమ్మ తాతయ్య గారి రూపంలో మా గురువుగారు ఉన్నారు. అలాగే మా తల్లిదండ్రుల రూపంలో మా గురువుగారు ఉన్నారు. తర్వాత మా అత్తగారు మామయ్య గారి రూపంలో గురువుగారు ఉన్నారు. అలాగే నా భర్త రూపంలో నాకు గురువు ఉన్నాడు. అలాగే అలాగే గురువుగారు అన్నిటా నాకు గురువు గారే కనిపిస్తారు. నాకు తెలియని విషయాలు ఎన్నో మా అబ్బాయి చెప్తూ ఉంటాడు. నాకు నాకు మా అబ్బాయి రూపంలో కూడా గురువు కనిపిస్తున్నాడు. అలాగే నా స్నేహితుల్లో కూడా నాకు తెలియని విషయాలు ఎందరో మంది చెప్తారు. నాకు స్నేహితుల్లో కూడా గురువుగారే కనిపిస్తూ ఉంటారు. సమాజంలో కూడా నాకు తెలియని విషయాలు ఎన్నో తెలుస్తున్నాయి. నాకు సమాజంలో కూడా గురువుగారు కనిపిస్తున్నారు. అలాగే ఈ ప్రపంచంలో వృక్షాల్లో ఎక్కడ గాల్లో నీళ్ళలో పంచభూతాల్లో నాకు గురువుగారు సదా కనిపిస్తారు. మనం భావన చేయాలి. మనం భావం అసలు గురువుగారిని ఆయన వాత్సల్యం ఎలా ఉంటుంది? ఒక వృక్షం చూడండి, పళ్ళ వృక్షాన్ని రాళ్ళు కర్రలో పెట్టి కొడతా ఉంటే పళ్ళనిస్తూ ఉంటుంది. అలాగే గురువుగారు మనం ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నా మళ్ళీ మనకి ఉత్తీర్ణమైనటువంటి విద్యను నేర్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం నేర్చుకుంటే నది నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి చూసినా నాకు ఈ సమస్త ప్రజానీకం, ఈ ప్రపంచం, ఈ యొక్క లోకాన్ని చూస్తుంటే నాకు సద్గురువు గారే కనపడుతున్నారు. అంతటా గురువుని దర్శించండి, గురు కృపా కటాక్ష వీక్షణాలను పొందండి. నేను అంతటా ఆ గురువుని దర్శించాను. ఆ గురువుగారి కృపా కటాక్ష వీక్షణాలు నాకు అనుగ్రహించారు. ఆయన నేను పొందాను. అందుకు నాకు సంతోషంగా ఉంది. మీరందరూ కూడా గురువుని స్మరించండి, అంతటా దర్శించండి, గురు కృపని పొందండి. అలాగే పరమేశ్వరుడు గురు రూపంలో ఉన్నారని తెలుసుకోండి. మా ఈ గురు కృప మీకు నచ్చినట్లయితే హరిప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.